ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం, గురూజీ శివప్రసాద్ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9959914981. మీ సమస్య ఏదైనా సరే, వ్యాపారం, చదువు, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, కోర్టు సమస్యలు, కళ్యాణ దోషం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఈరోజు నీ కోసమే ఒక సత్య ప్రమాణం చేయటానికి వచ్చానమ్మా. నా మాటలు వింటావు కదా? నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాను అని నీకు మాట ఇస్తున్నానమ్మా. నా మీద భక్తితోటి వీటిలో ఒక నెంబరు తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి. ఈరోజు నీ కోసమే సత్య ప్రమాణం చేయటానికి వచ్చాను తల్లి. నీ జీవితంలో శుభగడియలు ఆరంభమయ్యాయి. నా మాటలు వింటావు కదూ? నీ జీవితంలో ఏమి ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి. మొదట నువ్వు సంతోషంగా ఉంటాను అని నమ్ము. మంచి వార్తలు, మంచి కాలం వచ్చి నిన్ను చేరుతుందమ్మా. ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు అనుకుంటే తప్పకుండా ప్రశాంతంగా ఉంటావు తల్లి. లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో ఉంటారు. వారి వారి సమస్యలకు తగ్గట్టు, వారు వారి పనులకు తగ్గట్టు పరిస్థితులను మార్చుకుంటూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితం అంటే అంతే కదా తల్లి. మన చుట్టూ ఉన్న వారితో, మన చుట్టూ జరిగే సందర్భాలను బట్టి మనకు ప్రశాంతత అనేది ఉంటుంది తల్లి. గుడిసెలో జీవించిన ఆనందంగా ఉండవచ్చు. ఎంత పెద్ద బంగ్లాలో ఉన్నా అనుకున్న దానిలో సంతోషం దొరకదు కదా తల్లి. మొదట నీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎలాంటి సందర్భంలోనైనా నేను ప్రశాంతంగా ఉండగలను, ఉంటాను, నాకు నా బాబా నాకు తోడుగా ఉన్నారు, నేను ప్రశాంతంగా ఉంటాను అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకో తల్లి. ఎలాంటి సమస్య వచ్చినా నేను ధైర్యంగా ఉంటాను అని నీకు నువ్వు ధైర్యం చెప్పుకోవాలమ్మా. నిన్ను నువ్వు ప్రోత్సహించుకోవాలి. బంగారాన్ని మంటల్లో కాలిస్తేనే కదమ్మా ఆభరణం అవుతుంది. అంటే ఇప్పుడు కష్టాలు పడుతున్న నీకు సుఖ సంతోషాలు ఖచ్చితంగా ఉంటాయి అనే కదమ్మా అర్థం. నేను ఎన్నో పరీక్షలు నీకు పెడుతున్నాను అని అనుకుంటున్నావు కదమ్మా. ఎందుకు ఇన్ని పరీక్షలు అనుకుంటే, ఒక కాలం వచ్చి మరొక కాలానికి వెళ్ళేటప్పుడు నీకు నేర్పిస్తున్నాను. ఒక పరీక్షలో మంచిగా మార్కులు వస్తేనే కదా తర్వాత తరగతికి వెళ్ళగలుగుతావు తల్లి. అలాగే నీకు కష్టాలు వస్తున్నాయి అంటే నువ్వు తర్వాత మెట్టుకి ఎక్కబోతున్నావు అని అర్థం చేసుకో తల్లి. అది ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఒక వస్తువుని ఒక రీతిలో తయారు చేస్తేనే కదమ్మా అది అందంగా ఉంటుంది చూడటానికి. నేను కూడా చేస్తున్నానమ్మా. ఇంకా నిన్ను నువ్వు కొద్ది కొద్దిగా మార్చుకోవాలి తల్లి. నీ గురించి నాకు పూర్తిగా తెలుసు తల్లి. నీలో నువ్వే ఇప్పుడు గొడవ పడుతున్నావు. ఏది తప్పో ఏది కరెక్టో అనే సందేహంలో ఉన్నావు. తప్పు అని అనిపిస్తే నీలో నువ్వే యుద్ధం చేస్తున్నావు కదమ్మా. ఈ పరిస్థితుల్లో నిన్ను నువ్వు తట్టుకోవటానికి, నిలదొక్కుకోవటానికి పోరాడుతున్నావు తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకో అమ్మా, ఏదీ కూడా అలాగే శాశ్వతంగా ఉండదు. నీకు కావలసిన, నువ్వు కోరుకున్న అందమైన జీవితం నిన్ను చేరుతుంది తల్లి. నువ్వు సిరి సంపదలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు తల్లి. జీవితం మీద విరక్తి చెందటానికి నీ దగ్గర 1000 కారణాలు ఉండవచ్చు. కానీ జీవించటానికి ఒకే ఒక్క కారణం. రేపు అంతా మంచి జరుగుతుంది, అంతా మారుతుంది అనే నమ్మకం తల్లి.
ఈ నమ్మకాన్ని ఖచ్చితంగా నా బిడ్డకి ఇస్తానమ్మా. నీకు అన్నీ కూడా సదురుకుంటాయి. నువ్వు కోరుకున్న విధంగా నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నీ మనసులో ఉన్న అన్ని సందేహాలు తీరిపోతాయి తల్లి. నా బిడ్డ సంతోషంగా ఉండటం చూసి నేను కూడా ఆనందిస్తానమ్మా. ఇదంతా కూడా మీరు ప్రతిరోజు చెప్పే మాటలే కదా బాబా. నన్ను బుజ్జగించటానికి చెబుతున్నావు తండ్రి అని అనుకోవద్దమ్మా. నీకు ఒక చిన్న విషయం చెబుతాను విను తల్లి. మొక్కలకి పువ్వులు పూయటానికి ముందు ముళ్ళు వస్తాయి. ఇది తప్పనిసరి. పువ్వులు పూసేదాకా మనం ఎంతో జాగ్రత్తగా ఈ ముళ్ళతోటి మసులుకోవాలి. జీవితానికి కూడా ఈ సత్యం వర్తిస్తుంది. సంతోషం కావాలి అంటే కొన్ని కష్టాలను ఎదుర్కోవాలి తల్లి. జీవితంలో మార్పు కావాలి అని కోరుకున్నప్పుడు మౌనంగా చూస్తూ ఉండు తల్లి. మంచి రోజులు రావటానికి ఒక్క క్షణం కూడా ఆలస్యం కాదు. సమయం మనకి అనుకూలించినప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనకి అనుకూలించే సమయం వచ్చినప్పుడు పరిస్థితులు మారటానికి క్షణం కూడా పట్టదు తల్లి. ఇప్పటికైనా నేను చెప్పిన మాటలని అర్థం చేసుకో అమ్మా. మహానుభావుల మాటలకి ఒక అర్థం ఉంటుంది తల్లి. నీ సాయి తండ్రి మాట ఎప్పుడూ కూడా తప్పదమ్మా. నీ జీవితం సుఖ సంతోషాలతోటి సిరి సంపదలతోటి జీవించబోతున్నావు తల్లి. నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చుతానమ్మా. నీకు అంతా మంచే చేస్తాను అని సత్యప్రమాణం చేస్తున్నాను తల్లి. ఇకపై ఏ దిగులు లేకుండా ఆనందంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు మొదటి నెంబరు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు రెండవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి ఇన్ని రోజులు నా కోసం ఎదురు చూసావు కదమ్మా. నా మీద నమ్మకంతో ఎదురు చూసావు. ఇదిగోనమ్మా నీ అన్ని సమస్యలు కూడా తొలగించబోతున్నాను. దారి తప్పకుండా నువ్వు కోరింది జరిగే తీరుతుంది. నువ్వు అడిగింది నిన్ను వచ్చి చేరుతుంది. ఒక్కసారి నా మీద నమ్మకంతో నా మాటలు వినమ్మా. నీ నమ్మకానికి అనుకూలంగా అన్నీ జరిగి తీరుతాయి తల్లి. ప్రతిరోజు ఒక్కొక్క పరీక్ష నీ మనసే పెడుతుంది. ప్రతి పరీక్ష కోసం నువ్వు చదువుతూనే ఉన్నావు కదా. అది నీ జీవితానికి ఆధారపడి ఉంటుందమ్మా. ఆ విషయాలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు నీ మనసు పక్వపడింది కదా తల్లి. ప్రతి విషయానికి కూడా ఏడుస్తూ కన్నీరు పెడుతూ ఉండేదానివి. జరిగేదంతా కూడా మన మంచికి. ఏది జరిగినా జరిగేది జరగనివ్వు అని పక్వం చెందావు తల్లి. మనసు కుదుట పడ్డావా లేదా విరక్తి చెందావా నువ్వే చెప్పాలి తల్లి. ఏదైనా సరే ఇది నీ మనసు కుదుట పడటానికే అని నేను అనుకుంటున్నాను తల్లి. ఒక్కసారి పడవచ్చు, 2 సార్లు పడవచ్చు, కానీ పదే పదే పడ్డావు అంటే పైకి లేచి నుంచునే ఆలోచన శక్తి నీలో పెరిగింది అనే అర్థం తల్లి. కింద పడ్డాను అని దిగులు చెందకు. చెయ్యి అందించి పైకి లేపటానికి నేను ఉన్నాను కదా తల్లి. 100 సార్లు ధైర్యం కోల్పోయిన నీకు 1000 సార్లు నీ తల నురిమి నేను. నీకు ధైర్యం చెప్పేందుకు నీ బాబా తండ్రిని నేను ఉన్నాను తల్లి. నీకు కావలసినంత ధైర్యాన్ని నమ్మకాన్ని నీ బాబాని నీకు ఇస్తాను తల్లి. కష్టాలు ఎందుకు వస్తున్నాయా అని ఆలోచించావా తల్లి. కష్టాలు వచ్చేంత వరకు కూడా అందరూ మంచివాళ్లే. కానీ కష్టాలు బాధలు సమస్యలు ఎదురైనప్పుడు వాళ్ళ అసలు గుణం బయటపడుతుంది. నిజమైన గుణాన్ని పరీక్షించడానికే భగవంతుడు శోధనలు ఇస్తాడు తల్లి. మంచి వాళ్ళని చెడ్డవాళ్ళని భగవంతుడు ఒకేలా చూస్తాడు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అనేది వారికి వచ్చే సందర్భాన్ని బట్టి ఉంటుంది తల్లి. అన్ని పరిస్థితుల్లో ఒకేలా మొక్కేవాడే నిజమైన భక్తుడు. అతడే ఈ సాయి భక్తుడు. కాబట్టి నీకు అంతా అర్థమైంది కదమ్మా. నువ్వు ఏమాత్రమో కూడా భయపడవద్దు. నేను పెట్టే పరీక్షల్లో నువ్వు గెలిచావమ్మా. నువ్వు నా భక్తురాలివి కదా తల్లి. నీ మనసు చాలా సున్నితమైనది, చాలా మంచిది. ఇప్పటి వరకు నువ్వు అనుకున్న విషయాలన్నీ కూడా నీకు అనుకూలంగా జరుగుతాయమ్మా. ఎప్పుడు బాబా జరిగేది అనే సందేహం నీకు అస్సలు వద్దమ్మా. ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఆలోచించు తల్లి. అన్నీ జరుగుతాయి, బాబా చేస్తారు అనే నమ్మకంతో ఉండు తల్లి. అప్పుడు నేను చెప్పిందల్లా జరిగే తీరుతుందమ్మా. నేను చెప్పిన సూత్రాలలో ఈ సూత్రాలను పాటించు తల్లి. ఎవరైనా లేని వారికి నీ స్తోమత కొలిది కొంచెమైనా దానం చేయి తల్లి. అది 1000 రెట్లు ఫలితంగా పుణ్యంగా నీకు తిరిగి వస్తుందమ్మా. ఈ మంచి పని వల్ల నీకే కాదు, నీకు నీ కుటుంబానికి నీ పిల్లలకి తరతరాలకి కూడా మంచి జరుగుతుంది, శుభాలు కలుగుతాయి తల్లి. నేను చెప్పింది అర్థమైంది కదమ్మా. ఇక నుంచి ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి.
ఇప్పుడు మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి, నీ తలరాతను తిరగరాయబోతున్నాను. ఇది విన్నావు అంటే ఎంతో సంతోషిస్తావమ్మా. ప్రతి క్షణము నా నామజపం చేసే నా బిడ్డ అంటే నాకు ఎంతో ఇష్టం తల్లి. నీ భక్తికి, నీ ప్రేమకి నేను చెలించిపోయాను తల్లి. నా బిడ్డ ప్రేమకి నేను చాలా ఆనందపడుతున్నాను. ప్రతి క్షణము కూడా బాబా బాబా అని పిలుస్తావు. ప్రతి చిన్న విషయము కూడా సాయి సాయి అని నాతో చెప్పుకుంటావు. నాతో అన్ని విషయాలు పంచుకుంటావు. నీ గురించి నాకు బాగా తెలుసు తల్లి. నన్ను కూడా నీ బిడ్డలతో పాటుగా ఒక బిడ్డగా చూస్తావమ్మా. నేను కూడా నీ దగ్గర కోరుకునేది ఇదేనమ్మా. ప్రతిరోజు నువ్వు నన్ను అడుగుతున్నావు కదమ్మా, కష్టాలు సమస్యలు ఎప్పుడు తీరుస్తావు బాబా అని. నాకు సంతోషకాలం అనేది రాదా బాబా? ఆనందకాలం, సంతోషకాలం వచ్చేలా చైతండ్రి అని నువ్వు నన్ను ఎంతగానో అడుగుతున్నావమ్మా. ఈ కష్టాలను తట్టుకోలేకపోతున్నాను. ప్రతిదినము కూడా ఈ సమస్యలతోటి పోరాడి చాలా అలసిపోయాను బాబా. నా మనసుకి ప్రశాంతత అనేదే లేదు బాబా. నా గురించి నీకు అన్నీ తెలుసు కదా. అయినా కూడా నన్ను చిన్న చూపు చూసి నన్ను పట్టించుకోవటం లేదు అని మొరపెట్టుకుంటున్నావు కదా తల్లి. నా భర్త మనసు కొంచెమైనా మార్చు బాబా. నాకు కొంచెమైనా సంతోషాన్ని ఇవ్వు బాబా అని ప్రతిరోజు కన్నీరు పెట్టుకుంటూ నన్ను అడుగుతున్నావు కదా తల్లి. నీ గురించి ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుందమ్మా. నా తల్లికి ఎందుకు ఎన్ని కష్టాలు అనిపిస్తుంది. అందుకే తల్లి, నీ తలరాతను తుడిచి మళ్ళీ మంచిగా తిరగరాయిపోతున్నాను. నువ్వు ఊహించిన విధంగా రాయిపోతున్నాను. నువ్వు గమనించావా తల్లి? పగలంతా మండుటెండలో మాడిపోతున్నాను అనే సమయంలోనే సాయంత్రానికి చల్లని వెన్నెల, చల్లని గాలి వస్తుంది. మనసు అంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అలాగే కష్టపడ్డ నీకు చల్లగాలిలా వెన్నెలలా ఉండే నీ తలరాతను రాయబోతున్నాను తల్లి. ఎన్నో కష్టాలు పడ్డ నీకు, ఎన్నో బాధలు పడ్డ నీకు సంతోషం, ఆనందం అనే ఊరట కల్పిస్తానమ్మా. నీ తలరాత ఎలా ఉండబోతుంది అంటే, నాకు అన్నీ ఓటములే బాబా అనుకుంటున్న నీకు ప్రతి ఒక్కటి కూడా విజయాన్ని అందిస్తాను. ఎంత కష్టపడుతున్నానో, ఎంత శ్రమిస్తున్నానో, నా కష్టానికి ప్రతిఫలం రాదా అని బాధపడే నీకు, నా బ్రతుకుకి ఆనందం లేదు అని బాధపడే నీకు, జరుగుతుందా లేదా అనే ఆలోచన ప్రతి ఒక్కటి కూడా మార్చి అన్నీ నీకు మంచి అనుకూలంగా ఉండేలాగా రాస్తాను తల్లి. ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా, చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోతేనే కదమ్మా మళ్ళీ కొత్త చిగురు వస్తుంది. అలాగే కష్టాలు తర్వాతేనమ్మా సుఖం అనేది వస్తుంది. ఓటమి తర్వాతేనే తల్లి విజయం అనేది వస్తుంది. ఇప్పటి వరకు ఓటమి చూసిన నువ్వు ఇకపై అన్నీ విజయాలే చూస్తావు తల్లి. నీకు అన్నీ చేయాలే కలుగుతాయి. నీ తలరాత ఎలా రాయబోతున్నాను అంటే, నిన్ను విజయ పతాకంలో నడిపిస్తాను. నీకు తప్పకుండా విజయం వచ్చేలా చేస్తానమ్మా. నాకన్నిటికి తీర్పు లేదా బాబా అని అడిగావు కదా తల్లి. అయితే విను, ఇక నుంచి నీ కళ్ళల్లో వచ్చే నీళ్లు కన్నీళ్లు కాదు తల్లి. నీ కళ్ళల్లోంచి వచ్చే నీళ్లు ఆనంద బాష్పాలుగా మారుతాయమ్మా. నీ సంతోషాన్ని చూసి నేను ఆనందపడాలమ్మా. నీ కన్నీరు, బాధ, దుఃఖం, ఆవేదన అన్నీ నేను చూశాను. కానీ ఎన్ని వచ్చినా నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా. నీలో నచ్చిన విషయం ఇదే తల్లి. ఈ సాయి బిడ్డకి ఉండవలసిన ధైర్యం నీలో ఉందమ్మా. సాయి బిడ్డ అంటే ధైర్యానికి మారు పేరు. అది నువ్వు నిరూపించావమ్మా. నీ దగ్గర నేను కోరేది ఇదే తల్లి. నా భక్తుల దగ్గర నేను ఎదురు చూసేది ఇదేనమ్మా. ఏదైనా సరే ఎదుర్కోవాలి అనే మనోధైర్యాన్ని, సాధించాలి అనే పట్టుదలని ఎవరైతే ఉంటారో వారు నీ బాబాకి చాలా బాగా నచ్చుతారు. కష్టానికి కృంగిపోకుండా ఎదురు తిరిగి పోరాడుతావు. ఎలాంటి సమస్య వచ్చినా చూసుకుందాంలే అని ధైర్యంగా నిలబడతావు. ఇలా ధైర్యంగా ఉంటే ఏ సమస్య కూడా నీ దగ్గరికి చేరనే చేరదు తల్లి. నువ్వు చేయవలసిందల్లా ఒకటేనమ్మా. ఇక నుంచి నీకు అన్ని శుభగడియలు వస్తున్నాయి అని నువ్వు గుర్తించాలమ్మా. నీ కంట కన్నీరు రాకుండా నేను చూసుకుంటానమ్మా. కష్టం అనే మాట రాకుండా చూసుకుంటాను. ధనానికి ఎటువంటి లోటు రాకుండా నేను చూసుకుంటాను. మంచి సిరి సంపదలు కలిగిస్తాను. అందుకోసం నువ్వు ఏమాత్రమూ కూడా బాధపడవద్దు తల్లి. సంతోషంగా ఆనందంగా ఉండమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.